హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో జీరో నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ని ప్యాక్ నెక్ బ్లౌజ్ అని కూడా అంటారండి. అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ అయితే పెడుతున్నానండి. మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ అంచులు రెండు కూడా మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది కదా, అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఖర్చు కోసం ఈ విధంగా పావించి మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ చివరి వరకు లూజ్ అనేది లేకుండా ఇలా కొంచెం లాగినట్లుగా పట్టుకొని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున రెండు వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 15 ఇంచులు. అంటే ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే 15 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి ఎంత వస్తుంది? చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా డాట్స్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు మనం ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే
ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా, మీడియం సైజ్ అయినా, పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా సరే మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 9.5 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 7 లేదా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 8 లేదా 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడ మనం ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ పావించి వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చుల కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. అంటే బ్యాక్ నెక్ పైకి ఉన్న ఏ మోడల్ బ్లౌజ్కైనా సరే, అది బోట్ నెక్ అయినా, హై నెక్ అయినా, కాలర్ నెక్ అయినా, జీరో నెక్ అయినా, దేనికైనా సరే ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మీకు ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కాలేదనుకోండి, అలాంటప్పుడు ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకునైనా సరే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తున్నానండి. చూడండి, చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్లో సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది? చూడండి, టేప్ని 9.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 9.5 ఇంచుల్లో సగం వస్తుంది. 9.5 ఇంచుల్లో సగం వచ్చేసి 4.35 ఇంచులు. ఇప్పుడు ఈ 4.35 ఇంచుల్ని ఇక్కడ మనం ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ పావించి వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఏ సైజు వారికైనా సరే ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.35 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదా? బ్యాక్ నెక్ పైకి ఉండే ఏ మోడల్ బ్లౌజ్కైనా సరే, అది బోట్ నెక్ అయినా, హై నెక్ అయినా, కాలర్ నెక్ అయినా, జీరో నెక్ అయినా, దేనికైనా సరే ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మీకు ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కాలేదనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకునైనా సరే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ అనేది ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 7.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది? 7.5 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 7.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మనం చంక రౌండ్ని కొలుచుకునే ముందు చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. తరువాత షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చంక రౌండ్ని కొలుచుకోవాలి. చూసారా, మనకి 7.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒక గీత ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. మీకు ఒకవేళ 1/2 ఇంచి 1/2 ఇంచి అలా ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా రావాలి అంటే ముందుగా మనం నెక్ రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. నెక్ రౌండ్ని కోల్చుకునేటప్పుడు ఇక్కడ నేను సైడ్ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి, పిక్లో చూపించిన విధంగా కోల్చుకోవాలి. అలాగే మీరు నెక్ రౌండ్ని కోల్చుకునేటప్పుడు టేప్ని మరీ టైట్గా పట్టుకోకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు, కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, నాకు నెక్ రౌండ్ వచ్చేసి 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 13 ఇంచుల్లో 5వ భాగాన్ని తీసుకోవాలి. అర్థమైంది కదా, నెక్ రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు నెక్ రౌండ్ ఎంతైతే వస్తుందో అందులోంచి 5వ భాగాన్ని తీసుకోండి. 13 ఇంచుల్లో 5వ భాగం అంటే మనకి ఎంత వస్తుంది, 13 డివైడెడ్ బై 5 చేస్తే మనకి ఎంత వచ్చింది, 2.6. అంటే 2.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ని మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా. ఇక ఈ మిగిలిందంతా కూడా షోల్డర్ వెడల్పు అనమాట. అంటే మనకి జీరో నెక్ బ్లౌజ్ అంటే నెక్ వెడల్పు తక్కువగా ఉంటుంది, షోల్డర్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఎవరికైనా సరే 1 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే 1 ఇంచిని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచి యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మీకు నెక్ వెడల్పు ఎంతైతే వస్తుందో అక్కడి నుంచి 1/2 ఇంచి యువతలకు ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా.
ఇక్కడ వరకు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ పైకి ఉండే ఏ మోడల్ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి షోల్డర్ డౌన్ తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఇక్కడ మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 4.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 4.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి, స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి చంక కింద ముడతలు రాకుండా ఉండడం కోసం 1/2 ఇంచి క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి క్రాస్ తీసుకోవడం వల్ల మనకి చంక కింద ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారా, మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచి వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ వెడల్పు అనేది ఒక 1/2 ఇంచి తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఒక 1/2 ఇంచి మన వైపుకి జరుపుకోవాలి. కింది వైపున జరపకూడదండి, కింది వైపున ఇలానే ఉండాలి. ఇటువైపున మాత్రమే ఈ విధంగా ఒక 1/2 ఇంచి మన వైపుకి జరుపుకోవాలి. ఇలా జరుపుకున్నాము అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ నెక్ వెడల్పు అనేది 1/2 ఇంచి తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ నెక్ వెడల్పు ఎంత ఉంది? 2.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. అలాగే ఫ్రంట్ నెక్ వెడల్పు చూడండి, 2.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. అంటే మనకి బ్యాక్ నెక్ కంటే కూడా ఫ్రంట్ నెక్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి తగ్గిందనమాట. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం బ్యాక్ నెక్ కంటే కూడా ఫ్రంట్ నెక్ వెడల్పు అనేది 1/2 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందా అంటే మాక్సిమం ఎవరికైనా 1/2 ఇంచ్ సరిపోతుందండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యండి, చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం నార్మల్ బ్లౌజెస్కి అనుకోండి, అంటే డీప్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి ఏ సైజు వారికైనా సరే లోత్ అనేది 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ అలా తీసుకోకూడదండి. నెక్ పైకి ఉండే ఏ మోడల్ బ్లౌజ్కైనా సరే, అది బోట్ నెక్ అయినా, హై నెక్ అయినా, కాలర్ నెక్ అయినా, జీరో నెక్ అయినా, దేనికైనా సరే ఇక్కడ మనం లోత్ అనేది 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకుంటేనే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసారా మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోత్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి నెక్ వెడల్పు ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకొని నెక్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి నెక్ వెడల్పు ఎంత ఉంది, 2.5 ఇంచులకి 1 గీత తక్కువ ఉంది. ఇప్పుడు దీనికి 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 3.5 ఇంచులకి 1 గీత తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ నుంచి ఇలా నెక్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఏ సైజు వారికైనా సరే ఇక్కడ మనకి నెక్ వెడల్పు ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకొని ఈ విధంగా నెక్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి నెక్ వెడల్పు ఎంత వచ్చింది, 2.5 ఇంచులకి 1 గీత తక్కువ ఉంది కదా. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 1.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా మనం నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ ప్రిన్సెస్ కట్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే మనం చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ నేను సైడ్ పిక్ యాడ్ చేస్తున్నాను. చూడండి పిక్లో చూపించిన విధంగా డైరెక్ట్గా మనం కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ సైజుని బట్టి కస్టమర్ హైట్ని బట్టి కూడా మార్క్ చేసుకోవచ్చు.
ఇక్కడ నేనైతే బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజు. వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 10 లేదా 10.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇదే సైజ్ బ్లౌజ్ అయ్యుండి కస్టమర్ హైట్ తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 9.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 10.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని బాగా సన్నగా ఉండేవారికైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మీడియం సైజు వాళ్ళకైతే 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే బాగా లావుగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి 3.75 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3.75 ఇంచుల్లో 1/2 ఇంచి లేదా 3.5 ఇంచి తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3.75 ఇంచుల్లో 3.5 ఇంచి తగ్గించుకొని 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అర్థమైంది కదా? ఇక్కడ మనం ఎంతైతే తీసుకుంటామో అందులో నుంచి 1/2 ఇంచి లేదా 3.5 ఇంచి తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి మనం నార్మల్ బ్లౌజెస్కి ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. చూడండి, మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ డాటు వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ డాటు వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ డాటు వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ డాటు వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఇక్కడ డాటు వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. వీళ్ళకి డాటు వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఏ సైజు వారికైనా సరే 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కార్నర్ దగ్గర జస్ట్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్నాము అంటే మనకి కప్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే క్రాస్ తీసుకోవడం కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనకి ప్రిన్సెస్ కట్ అంటే మధ్యలో కటింగ్ వస్తుంది కదా, అంటే మరలా మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. అయితే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ 2 కూడా సమానంగా రావాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూడండి మనం క్రాస్ తీసుకోవడం కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం 1.35 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఫ్రంట్ పార్ట్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా జరుపుకోవాలి. చూసారా మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే కూడా 1/4 ఇంచు పైకి జరుగుతుంది. అర్థమైంది కదా, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కంటే కూడా 1/4 ఇంచు పైకి జరుగుతుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనకి బ్యాక్ పార్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ సైడ్ పీస్కి వచ్చేసి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి 3 లేదా 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఏ సైజు వారికైనా సరే చంక దగ్గర ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనకి ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ రెండు పీసుల్ని జాయింట్ చేస్తాం కదా, అప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది, 10 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది, అంటే 10 ఇంచులు అనుకోండి. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా,
మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేయాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకి క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 9 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా. ఇప్పుడు ఇందులో 2 లేయర్స్ని పట్టుకొని ఇలా కొంచెం కిందికి జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 9 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్కి ఒకవైపున మాత్రమే జాయింట్లు పడతాయి. అదే మీరు 4 లేయర్స్ కూడా సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నారు అంటే మాత్రం మీకు ఇక్కడ హ్యాండ్కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయి అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే 1 ఇంచ్ లేదా 1.5 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు కానీ హ్యాండ్ లూజ్ కానీ ఇక్కడ నేను ఆది బ్లౌజ్లో నుంచి అయితే తీసుకోవడం లేదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్కి షార్ట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా, కానీ ఈ కస్టమర్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారండి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. వీళ్ళకి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు అయితే పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు 10 ఇంచులకి 1 గీత తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ ఎల్బో దగ్గర హ్యాండ్ కొంచెం పైకి లాగినట్లుగా వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు మాత్రం మీరు 3.5 ఇంచులు లేదా 3.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నేనైతే 3.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 3.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకుంటామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.35 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 1.35 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా.
ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. వీళ్ళకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. ఇప్పుడు ఈ 11 ఇంచుల్లో సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 11 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది? 5.5 ఇంచులు. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇవి వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఈ లైన్ అనేది స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్కి చంక కింది భాగంలో ముడతలు అనేవి రాకుండా హ్యాండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.35 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, మనం ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ లైన్స్ అనేవి స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్కి చంక కింది భాగంలో ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక 1/4 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్కి లోత్ తీసుకోవాలి. చూడండి, ఇటువైపున మనకి జాయింట్లు పడతాయి కాబట్టి మనం లోత్ అనేది ఇటువైపున తీసుకోవాలి. హ్యాండ్స్కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది 3/4 ఇంచ్ తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం లోత్ అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడైతే చూడండి, మనకి హ్యాండ్కి ఒక వైపున జాయింట్లు అయితే పడుతున్నాయి కదా. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న
ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా, మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా రెండు కరెక్ట్గా ఉంటేనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే సైడ్ జాయింట్ని స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా రెండు కూడా సమానంగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా జీరో నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.